నగర మున్సిపాలిటీ పరిధిలోని నెత్తంకండ్రిగా లక్ష్మీపురంలో ఈ నెల 3వ తేదీన వాటర్ ప్లాంట్ యజమాని ఎం జగదీష్ ను గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో నరికి చంపిన కేసును నగర పోలీసులు సవాల్గా తీసుకుని 9 రోజుల్లో ఛేదించారు. హత్యలో పాత్రధారులైన నెత్తంకండ్రింగకు చెందిన సుధాకర్, సత్యవేడు, దాసుకుంపక్కకు చెందిన మురళి, తిరువల్లూరు రామదాసపురంకు చెందిన ఎస్ మగేష్, తిరుపాచారుకు చెందిన ఏ అజిత్, కడంబత్తూరు అదిఘాత్తూరుకు చెందిన హరిహరన్ కుమార్ అలియాస్ వసంత్ సూట్సూరి, రాజముత్తు, మనల్వాల్ నగర్ కు చెందిన జయశంకర్ బాలాజీలను అరెస్ట్ చేశారు. డీఎస్పీ నరసింహమూర్తి తెలిపిన వివరాల మేరకు వివాహేతర సంబంధమే హత్యకు కారణమైందని, ఆ కోణంలోనే సుధాకర్ అనే వ్యక్తిపై అనుమానంతోనే కేసు విచారణ ప్రారంభించిన పోలీసులు గుండ్రాజుకుప్పం డంపింగ్ యార్డ్ వద్ద సుధాకర్ ను అతనితో పాటు ఉన్న 7గురిని అదుపులోకి తీసుకుని అసలు విషయాన్ని రాబట్టారు. విచారణలో నిందితుల వద్ద నుంచి 1,37,000 రూపాయల నగదు, సెల్ ఫోన్లు, వేట కత్తిని స్వాధీనం చేసుకుని కోర్టుకు హాజరుపరచామన్నారు. మూడవ తేదీ రాత్రి సుమారు 7-8 గంటల్లో నెత్తంకండ్రిగ గ్రామానికి చెందిన జగదీష్ అనే అతన్ని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కొట్టి చంపినారనే ఫిర్యాదు రాగా దాని మీద మేము కేసు నమోదు చేశాము. కేసు నమోదు చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మా ఇన్వెస్టిగేషన్ లో సుధాకర్ అనే అతను స్థానికుడు, అతను భార్యతో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడనే అనుమానంతో కక్ష తీసుకోవాలనే ఉద్దేశంతో అతని తమ్మునితో మాట్లాడి, నేను చాలా బాధపడుతున్నాను, నాకు అవమానం జరిగింది, ఏదో విధంగా అతన్ని అంతు చూడాలని చెప్పేసి ఎండార్ చేశాడు. అతనుకున్న పరిచయాలతో తమిళనాడులోని కొంతమందిని డబ్బు ఆశ ఎరగా చూపించి సుమారు 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఏదైతే సుధాకర్ కోరినాడో ఆ విధంగా ఒక కుట్ర పూరితంగా అప్పుడప్పుడు కలుసుకుంటూ హత్య చేయడం ప్లాన్ చేసి సక్సెస్ఫుల్ గా వాళ్ళు 3వ తేదీ వాళ్ళు అనుకున్న పని చేశారు. తీరా మాకు ఇన్వెస్టిగేషన్ లో మర్డర్ చేసినట్లు తేలింది. అందరినీ కూడా మేము ఇన్వెస్టిగేషన్ లో భాగంగా పట్టుకొని విచారణ చేసి వాళ్ళ మోటివ్ కూడా తీసుకురావడం జరిగింది. అందరిని కూడా అరెస్ట్ చేయడం, ఈరోజు రిమాండ్ పంపడం జరుగుతున్నది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకొని ఛార్జ్ షీట్ కూడా వేయడం జరుగుతుంది. ఇందులో మా సిఐ గారు ఎంతో బిజీగా ఉన్న లోకల్ ప్రోగ్రామ్స్, విఐపి ప్రోగ్రామ్స్ ఉన్నప్పటికీ చాలా చొరవ తీసుకొని సిబ్బందితో సమాచార సేకరణ బాగా పెట్టుకొని సక్సెస్ఫుల్ గా ఈ కేసును ఛేదించాడు. ఎస్పీ గారు కూడా అందరినీ కూడా అప్రిషియేట్ చేశాడు. ఎస్పీ గారి తరఫున కూడా మా సిఐ గారిని అభినందిస్తున్నాను.